अस्सलाम वालेकुम नाज़रीन, TBN न्यूज में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। PRS से मुनहरिफ अरकान असम्बली के खिलाफ पार्टी कायदीन की नाराजगी का आज उस वक्त खुलकर मुजाहरा देखने को मिला जब करीमनगर कलेक्ट्रेट में मुनक्किदा इजलास के मौके पर BRS रुकन असम्बली P कौशिक रेड्डी और जगत्याल के मुनहरिफ रुकन असम्बली डॉक्टर संजय के दरमियान झड़प हो गई और दोनों ने एक दूसरे पर हमले की कोशिश की। 26 जनवरी से हुकूमत की 4 नई स्कीमात के सिलसिले में जिला कलेक्ट्रेट में जायजा इजलास मुनक्किद किया गया था, जिसमें रियासती वुज़रा उत्तम कुमार रेड्डी, पूनम प्रभाकर और डी श्रीधर बाबू शरीक थे। वुज़रा की मौजूदगी के दरमियान दोनों अरकान असम्बली के दरमियान बहस व तकरार ने झड़प की शक्ल इख्तियार कर ली। पुलिस ने मदाखलत करते हुए हुज़ुराबाद के रुकन असम्बली कौशिक रेड्डी को इजलास के बाहर ले गए, जिसके बाद सूरत हाल काबू में आ गई। गड़बड़ उस वक्त शुरू हुई जब जगत्याल के रुकन असम्बली डॉक्टर संजय तकरीर के लिए उठे। बाजू बैठे हुए हुज़ुराबाद रुकन असम्बली P कौशिक रेड्डी ने मदाखलत की और सवाल किया कि आप किस पार्टी से ताल्लुक़ रखते हैं। कौशिक रेड्डी ने संजय को इजहार ख्याल के लिए मौका देने की मुखालिफत की और माइक छीनने की कोशिश की। संजय ने सवाल किया कि उन्हें इजहार ख्याल के लिए माइक क्यों नहीं दिया जाए, जिस पर कौशिक रेड्डी ने कहा कि पहले ये बताए कि आखिर आप किस पार्टी से ताल्लुक़ रखते हैं। इस मसले पर दोनों अरकान असम्बली में बहस व तकरार होने लगी और एक मरहले पर कौशिक रेड्डी ने संजय को ढकेल दिया। झड़प की शिद्दत इख्तियार करने से कबल पुलिस और इजलास में मौजूद कायदीन ने मदाखलत करते हुए कौशिक रेड्डी को अलहदा कर दिया। कौशिक रेड्डी दोबारा रुकन असम्बली के करीब पहुंच गए और ऐन मुमकिन था कि वह हमला कर देते। पुलिस ने फौरी हटा दिया और रुकन असम्बली को इजलास गाह से बाहर मुंतकिल कर दिया गया। रियासती वुज़रा ने कौशिक रेड्डी के रवैये पर बरहमी का इजहार किया। बादशाह कौशिक रेड्डी ने मीडिया से बातचीत करते हुए मुतालबा किया कि मुनहरिफ रुकन असम्बली पहले इस्तीफा दे और फिर दोबारा मुंतखब होकर दिखाए। విధంగా మేము మాట ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇవాళ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టియాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా? మళ్ళా మీకోసం కూడా పోరాటం